చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ప్రణయ్ కార్తీక్ అయితే క్యాంపింగ్ వీడియో తీస్తున్నారు. 12 అవర్స్ మొత్తం నైట్ అంతా అడవిలో పందిరి వేసి ఆ పందిరిలో ఉండి క్యాంపింగ్ చేస్తారట. ఇప్పుడైతే నేను వీడియో తీస్తాను. మా ప్రణయ్ కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వెంబడి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీక్ వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇది ఫారెస్ట్లో చేస్తున్నాం. ఈ క్యాంపింగ్ అయితే ఎక్కడ అంటే ఇది మా ఊరు వెనకాల ఉన్నది ఈ ఫారెస్ట్. మేము ఇక్కడనే చేస్తున్నాం క్యాంపింగ్. ఇక్కడ మేము క్లీన్ చేసుకోవడానికి వచ్చాం. గడ్డి బాగుంది. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మేము గడ్డి మొత్తం క్లీన్ చేసినాక మళ్ళీ కట్టెలకు వెళ్తాము. కట్టెలకు వెళ్ళి కట్టెలు తెచ్చినాక ఇక్కడ ఒక ఇల్లు లెక్క కూడా చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే మేము గడ్డి చెక్కుతున్నాం. సగం వరకు అయితే అయిపోయింది. ఇక్కడ మనం షెడ్ వేసుకొని ఇక్కడనే మనం క్యాంపింగ్ చేయబోతున్నాం. నైట్ మొత్తం 12 అవర్స్ క్యాంపింగ్ ఇదైతే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే గడ్డి చెక్కడం అయిపోయింది ఫారెస్ట్లో క్యాంపింగ్కి. ఇప్పుడు మేమైతే కట్టెలకు వెళ్ళి కట్టెలు తీసుకొచ్చి ఒక రూము బిల్డ్ చేస్తాం. అందులో మేము బెడ్ కూడా కట్టుకుంటాం. ఎందుకంటే నైట్ ఏమన్నా వచ్చినా పాములు తేలి వచ్చినా మమ్మల్ని గుట్టవు. అందుకనేసి ఈ గడ్డి పక్కకు వాడేసి మేము వెళ్తాం కట్టెలకు వాళ్ళకి. ఇప్పుడైతే మన గ్రౌండ్ ఏరియా చూపిస్తాం, మనం స్టేయింగ్ ఏరియా. ఆ తర్వాత మనం కట్టెలకు వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనం చెక్కిన ఏరియా. ఇక్కడ మేము బెడ్ కూడా కట్టుకుంటాం. లైట్గా కొంచెం గ్రాస్ ఉంది కానీ. చూడండి ఫ్రెండ్స్, లక్కీ అయితే పొక్కలు తాగుతున్నాడు మన షెడ్ కోసం. లక్కీ, ఎంతసేపట్లో అయిపోతుంది రా? 5 minutes. 5 minutesలా? 5 minutesకి ఒక పొక్కనా? మరి జల్దీ రాబోరా, మనకు క్యాంపింగ్కి లేట్ అవుతుంది. ఓకే, అన్నం తిన్నావా లేదా? పొక్క పడతలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నం తినలేదు అనుకుంటా. వీడు ఎట్లా తాగుతాడు అక్కడ కన్ను చూడు మొత్తం. ఇక్కడ కన్ను మాడలు తాగుతాడు. ఇక్కడ చూడండి, ఓ షెట్ పెద్ద పొక్క అయిపోయింది ఇక్కడ. ఓ, వీడు అన్నం తినొచ్చిండు, వీడు అన్నం తినలే. అరే, మన క్యాంపింగ్లో మటన్ చికెన్ ఉండదురా మరి. చూడండి ఫ్రెండ్స్, మన లక్కీ ఆడైతే ఇప్పుడే మిరపకాయ తిన్నాడు. ఇక్కడ చిన్న చెట్టు ఉండేనైతే చెట్టుకు చిన్న మిరపకాయ దొరికింది. అది ఏం మిరపకాయనో మంట మండుతుందని ఎగురుతాండి అప్పటి నుంచి. నీళ్ళు లేవు ఈ జంగల్లా. ఏడిపోతావు? పంపించిన ఎవరి పంపినావు? ఆ మిరపకాయ ఏది? అది చూపి. పడేసినాడు ఒకసారి ఎత్తుకు. దొరకదు, గిల్ల పడేసిన గడ్డిలో. ఈ గడ్డిలో వాడేసినావా? ఎత్తుకు మరి. ఏడుపత్తుందా? ఒకసారి ఏడురా. కనిపిస్తాను నీళ్ళు కనిపిస్తలేవు. ఒకసారి నువ్వు ఎందుకట్లా చుట్టూ తిరుగుతాను? కారం అయితే చుట్టూ తిరుగుతావా? ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి నీళ్ళు తాగేటప్పుడు? మండుతున్నట్టుంది. వాటర్ కోసం మురుకుతాండు. సరిపోయినాయా? ఎందుకు ఏడుతాను? నీళ్ళు తావు. చూడండి ఫ్రెండ్స్, వీనికి కూడా ఒక మిరపకాయ దొరికింది. వీడు కూడా తినాలనేసి ఒకటి పెట్టినాం. చూడండి, తినరా. ఎంతసేపట్లో తింటావు? ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి ఆ మిరపకాయ తిన్నాక? ఇప్పుడైతే మేము కొయ్యలకు పోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కొయ్యలకు పోతున్నాం. వీళ్ళు మిరపకాయ తిన్నారు. వీళ్ళకు ఎక్స్ప్రెషన్ ఎట్లున్నదంటే, ఎట్లున్నా మీకు? కారం బాగున్నదా? అడవి మిరపకాయ అది, చెప్తే కూడా ఇన్లే. ఇక్కడ దొరికిందనేసి తీసుకొని తిన్నారు 2 మిరపకాయలు. ఇద్దరు ఛాలెంజ్ పెట్టుకున్నారు. ఇంకే హల్కే ఫల్కే బింగోగా ఉన్నట. అప్పటికి కొనిద్దాం మన క్యాంపింగ్ అయిపోయాక. లెట్స్ గో. ఇప్పుడు కట్టెలకు పోతున్నాం. ఇందుకే ఫుల్ పెద్ద ఉండాలి, దాన్ని అసలు ఏం నరకకు, ఓన్లీ కింది నరికి పెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కట్టెలు నరుకుతున్నా, వేప కట్టె. చూడండి ఫ్రెండ్స్, మన ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది బెడ్కు సంబంధించి. చూడండి, ఈ 2 కాయల మధ్యలో బెడ్. అలా దీని మీద నుంచి పందిరి కూడా వస్తుంది. చూడండి, ఇదే మన హౌస్, ఇంకా మన బెడ్. ఇక్కడనే మనం వంట చేసుకొని తింటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం 2 రోజులు కష్టపడ్డ సామ్రాజ్యం అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే చేసుకున్నాము. తాటి మట్టలు ఇంకా కట్టెలు తెచ్చేసి బెడ్ కూడా చేసుకున్నాము. ఇవాళ నైట్ మొత్తం అక్కడే క్యాంపింగ్ చేయబోతున్నాం. చూడండి,
అరే మనం ఏమేమి తెచ్చుకున్నాం ఫుడ్ ఐటమ్స్ కూడా? ఫుడ్ ఐటమ్స్ ఎగ్స్ రైస్ చిప్స్ ఇవన్నీ తెచ్చుకున్నాం. వీటితోనైతే మేము ఇవాళ ఓవర్ నైట్ సర్వైవల్ కాబోతున్నాము. మళ్ళీ ఫారెస్ట్లో ఇప్పుడు మేము ఇంటి దగ్గర ఉన్నాం. ఇంటి దగ్గర నుంచి మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం. చూడండి 2 రోజులు కష్టపడ్డాం దానికోసం అయితే. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. ఓకే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్ 6 అయితే టెడా మేడలు ఉన్నాయి. 2 అయితే చిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక చెంచా ఒక గడ్డ ఉంది అక్కడ. ఇక్కడ ఆలుగడ్డ సామాన్ కర్రీ ఒక బొంత ఇంకా అక్కడ చూడండి ఒకటైతే గ్లాస్ల ప్యాకెట్ ఒక టార్చ్ ఎందుకని మంచిదని ఇస్తార్ల కట్ట రైస్ ఉన్నాయి. సైడ్ వాల్ కట్టేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మన ఫుడ్ ఐటమ్స్ చూపించాలా? చూపించడం అయిపోయింది. మనకు రైస్ అయితే ఇట్లా పెట్టుకొని వచ్చాము. ఇక్కడ పెట్టడం టాస్క్ అవుతుందని అది ఒకటి పడ్డది. ఇలా అయితే పెట్టుకుంటాను అందుకనే తింటాను. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చిప్స్ తింటున్నాం. బాగా ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి ఏం తినలేదు. మొత్తం దీని మీదనే కష్టపడుకుంటున్నాం 2 రోజుల నుంచి. చూడండి ఫ్రెండ్స్ మనం వంట వండుకోవడానికి అయితే ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారా వంట? ఎగ్స్ వండుతారా? మనము జంగాల్లో ఉన్నాంగా. మీకు భయం అవుతుందా? అగో మా రాజుగానికి అయితే భయం అవుతుందట. మరి చలి కూడా పెడుతున్నారా నీకు? పొట్టోడా చలి పెడుతుంది అనుకుంటా మంచిగానే తింటానవా? సరే సరే ఈడు చూడోళ్ళి ఈడ గుడ్లు ఎన్ని ఉన్నాయా అని లెక్క పెడతాను నేను. గుడ్లు లేవురా షర్ట్ ఇంట్లో గుడ్లు లేవాట. రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడనైతే మంట పెట్టిండు. ఇక్కడ వండుకున్నతోనే మన వంట స్టార్ట్ చేస్తాడు. గుడ్లు దొరకాలి నాకు దొరికినాయి. గుడ్లు దొరికినాయి ఆడ తింటాడు ఇక వారం సందేశ్. ఫ్రెండ్స్ జంగాల్లోనైతే ఇది ఒక కంక చెట్టు కింద మేము ఈ ఒక టెంట్ వేసుకున్నాం. చూడండి మన జనరేటర్ అయితే అక్కడ ఉంది ఆ కొయ్యకు. చూడండి ఆ ప్లేస్లో పెట్టినాం. అంటే కొయ్యకు లైట్ ఉంది. వీళ్ళు మంట అంట పెట్టిళ్ళు. ఫ్రెండ్స్ ఈ పొట్టోడు అయితే చలి పెడుతుందని మొత్తం మంట మీనే వంట అండు. నాడలు అంటుకుంటాయిరా ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే నీళ్ళు మర్చిపోయినాం ఎట్లారా? వీళ్ళు చూడాలి అన్నీ తీసుకొచ్చినామని అన్నారు. నీళ్ళు అయితే మర్చిపోయిళ్ళు మొత్తం మీద. పోయేస్తావా? మరి ఎక్కడైనా పాములు తేలు కుట్టినాయి అనుకో ఉరుకుతావా? వెళ్ళా మరి పొట్టోడా నడుపు. నైట్ కూడా కావాలి మనకు. మళ్ళీ లైట్ మర్చిపోయింది పొట్టోడు. పో జల్దీ పో. గైస్ చూడండి టైం ఎంత అవుతుందో మీకు అర్థమవుతుంది కావచ్చు. 9-10. ఇక్కడ మా లక్కీను నేను ఇద్దరమే ఉన్నాము. వీళ్ళందరూ బాత్రూమ్ వెళ్ళిళ్ళు. ఒకటేసారి అందరికి వచ్చిందని వాటి వెళ్ళిళ్ళు. వాటి చీకట్లో ఆడుతున్నారు. లక్కీ ఫీలింగ్ ఎట్లుంది? వేరే ఉంది. ఉంది. మా సామాను మొత్తం ఇక్కడనే ఉంది. లోపల పెట్టుకోలే. ఇందాకనే చిప్స్ తిన్నాము. మా బెడ్ అయితే ఒకసారి చూడండి మొత్తం ఎక్కడ పడేసి ఉన్నాయి. చదువుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ మన గుండు ఆడైతే వస్తుండు. నీళ్ళకి పోయి వచ్చాడు ఇప్పుడే. ఎన్ని బాటిల్ తెచ్చినావురా? 2 తెచ్చినావా? ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఫుడ్ కర్రీ ప్రిపేర్ అవుతుంది. కర్రీ ప్రిపేర్ చేస్తాడు. ఇప్పుడైతే ఎగ్ కర్రీ. నాకైతే బాగా ఆకలి అవుతుంది. మన టైం వచ్చేసి 9:30 అవుతుంది. మేము వచ్చి ఎంతసేపు అవుతుంది? 1/2 అవర్ అవుతుంది. రాజు ఎంతసేపు పడుతుందిరా కర్రీ కావడానికి? 5 మినిట్స్లో అయిపోద్దా? అయిపోయింది. మనకు రైస్ అయితే వచ్చేసింది ఇంటి దగ్గర నుంచి. రైస్ తొందర ప్రిపేర్ అయ్యి రాదు. ఫ్రెండ్స్ ఇలా అయితే చూడండి ఎగ్స్ కొడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళు ఎగ్స్ కొడుతున్నారు. మన క్యాంపింగ్కి వంట వండుతున్నారు. ఎన్ని ఎగ్స్ రా లక్కీ? 10 ఎగ్సా? సరిపోతాయి మనకు? సరిపోతాయి. ఎక్కువ అవుతుందా? రేపు పొద్దున కూడా ఆకలి అయింది అనుకో మరి అన్నమే తినాలి మనం. ఎక్కువ లేవు మనకు. చూడండి ఫ్రెండ్స్ ఇక మన కూర అయితే రెడీ అయినట్టే. రెసిపీ వండుతున్నాడు. యమ్మీ రెసిపీ ఇదైతే.
లక్కీ అయిపోయిందా? అయిపోయింది. ఒక 5 minutes ఉంటే ఒక 5 minutes ఏనా? మొత్తం కథ అప్పటి నుంచి 5 minutes అంటాను కానీ ఇది అయితే లేదు. ఓకే ఇక కొంచెం మూత పెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇది కర్రీ అయితే అయిపోయింది. అది ఇస్తాండు తీరా అయిపోయింది. ఇక కర్రీ అది ఇండే లేటు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన కర్రీ అయితే అయిపోయింది. అక్కడ కర్రీ ఉంది, యమ్మీ కొడుతుంది. చూడండి జర్రా తీసేసిండు ఫ్రెండ్స్ పొయ్యి అయితే తీసేసిండు, అక్కడ కడుగుతాండు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంట అయిపోయింది. మనం అయితే అక్కడ బెడ్ లో కూర్చొని తిన్నాం. మన బెడ్ లో వంట అయిపోయింది. అలాగే పెట్టుకొని తిండే మనం లేట్ ఇక్కడ క్యాంప్ ఒకటి వేసుకొని మళ్ళీ మంట చల్లారుతుంది. ఇక్కడ మనం ఒక మంట పెట్టుకుందామంట. ఇక్కడ కింద మంట పెట్టుకొని మీద తిన్నాం అనుకో, పాములకి వెళ్ళి ఏం రావు మన దగ్గరికి. నైట్ మొత్తం ఓవర్ నైట్ సర్వైవల్ కాబోతున్నాం. మా తమ్ముడిని అయితే ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మా తమ్ముడికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. నైట్ ఎలా ఉండేది తెలియదు, అందుకనేసి తిన్నాక వెళ్ళిపోతాడు. ఓకే కన్ను, తిన్నాక వెళ్ళిపోతావు కదా? వెళ్ళిపోతా. ఓకే, ఇప్పుడు మనం అయితే తినడానికి సిద్ధంగా ఉన్నాం. మన కెమెరామ్యాన్ అయితే తినకుండా మన కోసం వీడియో తీస్తాడు. మన కెమెరామ్యాన్ కోసం అయినా లైక్ చేసుకోండి ఫస్ట్. ఈ వీడియో మీద 200 likes కంప్లీట్ చేస్తే మనం నెక్స్ట్ వీడియో 24 hours క్యాంపింగ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు అన్నం పెడతాడు. మనం తినేసి అయితే ఇక మనం గేమ్స్ ఆడుకుందామా? గేమ్స్ ఆడదాం. ఇక్కడ మన క్యాంప్ ఫైర్ అయితే వెలుగుతుంది. చూడండి ప్లేట్ ఇవ్వండి. కర్రీ వేసి ఎవరా మళ్ళీ అవుతామా? ఇలా 2 plates. ఓకే, ఇప్పుడు మనం తిన్న తర్వాత మీకైతే చూపిస్తాం. ఓకే రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నం కూర అయింది. ఇప్పుడు నేను తింటున్నాను, ఎలా ఉందో చెప్తా. అందరు తినోళ్ళరా. యమ్మీగా ఉంది. ఇదైతే మన సాకేత్ అండి కర్రీ అయితే. కోడి కూడా మంచిగా ఆడుతాడు. మేము పార్టీలు వేసుకుంటాం అప్పుడు అన్నింటి తిన్నాం. ఇప్పుడు మళ్ళీ ఎగ్ అన్నిండు హైలైట్ ఉంది. ఇదైతే మేము ఫస్ట్ క్యాంపింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మీకోసం మాత్రమే. వ్యూస్ మాత్రం 1 lakh వ్యూస్ క్రాస్ కావాలి. అందరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మీకోసం ఇదంతా చేసాం. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చేసి 11 అవుతుంది. చూడండి, ఇప్పుడు మేమైతే థమ్స్అప్ తాగుతున్నాం. ఇప్పుడే అన్నం తిండి అయిపోయింది. మెల్లమెల్ల తిన్నాం, జోకులు చేసుకుంటాం. మనకైతే చాలా టైం ఉందనేసి. లక్కీ థమ్స్అప్ తాగుదామా? ఇప్పుడైతే మేము ముగ్గురమే ఉన్నాం. వీడు కూడా నైట్ ఉంటాడో లేదో తెలియదు, ఎందుకంటే వాడు నైట్ లేచి భయపడతాడు. ఒకవేళ భయపడ్డాడు అనుకో ఇంటికి పంపించేస్తాం. మేము ఇద్దరమే ఉండు అవుతుంది. ఇక్కడ వెరైటీ సౌండ్లు ఏమో వస్తున్నాయి, మొత్తం పందులు బాగా కొడుతున్నాయి. మాకు చాలా భయం అవుతుంది. టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది, మీరు చూడొచ్చు. ఈ 11కి అయితే మేము ఓవర్ నైట్ సర్వైవల్ చేయబోతున్నాం. రేపు పొద్దున 9 వరకు. ఎలా అవుతుందో ఏమో తెలీదు. పందుల సౌండ్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే థమ్స్అప్ తాగుతున్నాం. నైట్ 11కి. ఎవరికి దగ్గులు ఇవ్వాలి. ఆ పొద్దున మంచి 5కి ఇవ్వాలి. గుండు భయపడద్దు, పందులు వస్తే కట్టెలు పట్టుకొని రెడీగా ఉండాలి మనం. ఓకే, మన కెమెరామ్యాన్ అయితే అన్నం కూడా తినలేదు, తినడంట. మనకు వీడియోనే ముఖ్యం అంటాడు కెమెరామ్యాన్. ఓకే, మనం అయితే థమ్స్అప్ తాగుదాం. థమ్స్అప్ అయినా తాగాలి. తీయ ఉన్నదిరా, కూలింగ్ పోయిందట ఫ్రెండ్స్. నీకు చలి పెడుతుందంటే కూలింగ్ పోయిందంట అండు. నీకు ఎట్లున్నదిరా? అని వేడి ఉన్నదట, మంటగాడ కూర్చున్నాడుగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 12:05 అవుతుంది. ఇంతసేపు పడుకొని లేచినాం. మాకైతే తెలితో లేము, వీడియో బట్టే లేచినాం. వీళ్ళు లేచి మొత్తం ఆగమాగం చేసిండు మమ్మల్ని. కెమెరామ్యాన్ కూడా గడ్డీలే వండుకున్నాడు. మంచం మీద వండుకుంటాడు అనుకున్నాం, కానీ ఆయన గడ్డీలే వండుకున్నాడు. ఇక ఇప్పుడు 12:06 అవుతుంది టైం అయితే. వీడియో లేపిండు మమ్మల్ని. ఈ వీడియో కూడా వీడి వల్లనే తీస్తున్నాం. ఇక ఇది లేపిండు కాబట్టి బాగా చలి పెడుతుంది. ఈ అడవిలోనైతే బాగా చెట్లు ఉన్నాయి. ఏం చేద్దాం, లక్కీ బోర్ కొడుతుంది కదా, ఏం చేద్దాం? ఒక పాట పాడు మంచిగా. పాటలు రావట. మన కెమెరామ్యాన్ అయితే మొత్తం రీల్స్ చూస్తాడు. ఎవరైతే వండుకుంటలేరు, ఎందుకంటే ఎవరు వండుకుంటే వాళ్ళ మీద ఎవరు ప్రాంక్ చేస్తారేమో అనేసి భయం కొద్ది అయితే వీడు ఫస్ట్ వంటలేడు, మమ్మల్ని వండనిత్తలేడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఏదో సౌండ్ వచ్చింది అయితే లేచిన. చుట్టుపక్కల చూద్దాం ఏమొచ్చిందో. పంది అనుకుంటాను నేనైతే. చూర్రా, కింద లైట్ కొట్టు. పాము ఇట్లా ఉన్నా కింద ఏం లేదు.
సైడ్లో కూడా ఏం లేనట్టున్నది. వెనక పోదాం అనుకుంటాను కానీ వెనకాల ఏమన్నా ఉంటే కుడితే అనే భయం అవుతుంది. ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అవుతుంది. మీరు చూడవచ్చు. ఇప్పుడే లేచినాం. మళ్ళీ పడుకుంటాం. నాకు పడుకుందామా? ఏం లేదురా. చూడండి 1:20 అవుతుంది టైం అయితే. మళ్ళీ మీకు పైకి చూపిస్తాను వ్యూ వచ్చేసి. అగో చూడు, వీళ్ళు మాత్రం సోయి లేకుండా అన్నారు. ఆడేమో అడవి పందులు కోతులు అన్నీ వస్తున్నాయి ఈ టైంలో. వీళ్ళేమో మంచిగా సోయి లేకుండా అన్నారు. చూడు ఎట్లా ఉన్నారు చూడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అవుతుంది. మనోళ్ళు అయితే వండుకున్నారు. మన కెమెరామ్యాన్ కూడా మన పక్కకు వచ్చి వండుకున్నాడు. స్టంట్ ఏంటంటే వీళ్ళు వండుకున్నారు చూడండి. ఇప్పుడు వీళ్ళ మీద ప్రాంక్ చేద్దాం ఏదన్నా. లెమ్మంటలు ఎత్తలేరు. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుందామంటే బాగా చలి పెడతాంది. మీరు చూడొచ్చు, ఇద్దరు వండుకున్నారు. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుందామంటే ఎత్తలేరు. లక్కీ 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 మంట పెట్టుకుందాంలే. కెమెరామ్యాన్ అమ్ములకు అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, లక్కీ ఆడు ఇప్పుడే లేచిండు. మొత్తం పొగ లేపుతాడు ఈ జంగల్ నుంచి పొగ మొత్తం బయట చూస్తే వాళ్ళకు అడి ఆలిపోయేటట్టే కనబడుతుంది. చూడు ఇది చలిగా అవుతాడు. మన కెమెరామ్యాన్ అయితే వండుకున్నాడు. నేను లేస్తలేడు. నైట్ అంతా మన కోసం చూసుకుంటుండే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే లేచిన. చూడొచ్చు మన వాళ్ళు అయితే ఇక్కడ పడుకున్నారు. ఇంకా లేస్తలేరు. చూడండి అక్కడ పడుకున్నారు. అలా అయితే లేస్తలేరు. నైట్ అయితే బాగా సౌండ్స్ అయినాయి, కోచ్లు ఎరినాయి, ఇంకా ఏదేదో సౌండ్ వచ్చింది. మేము చాలా భయపడ్డాం. కాకపోతే మేము ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. మన క్యాంపింగ్ పూర్తి చేయడానికి రెడీగా ఉన్నాం. మేము ముగ్గురమే క్యాంపింగ్ చేసాం. మధ్యలో ఆడు కూడా వెళ్ళిపోయిండు, లక్కీ వాళ్ళ తమ్ముడు. కెమెరామ్యాన్ నేను లక్కీ ఉన్నాం ఇద్దరం. ఇక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకున్నా నేనైతే. ఇక వాళ్ళు లేస్తలేరు లేదు. పిలిచి చూద్దాం ఒకసారి. లక్కీ లేరా? వీడు లేచిండు మళ్ళీ వంటాడు. బద్ధకం బాగా అవుతుంది దీనికి. చూడవచ్చు ఇక్కడ కోతులు అయితే తిరుగుతున్నాయి. ఇక లెమ్మందలు ఎత్తలేరు. ఈయనే వండుకున్నారు చూడాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనోడు లేచి అయితే ఇగో ఇవి వేప పుల్లలు తెచ్చిండు. ఇప్పుడు మేమైతే బ్రష్ చేసుకుంటాం. బ్రష్ చేసుకొని ఇప్పుడు మాకు తినడానికి కూడా సర్వైవల్ కావడానికి ఏం లేవు. నిన్న నైట్ అన్ని కథం చేసినాం. అన్నీ అవి ఒడిచిపోయినాయిగా. ఇప్పుడు మాకు తినడానికి ఏం లేవు. ఏమన్నా ఉంటే ఇంటి దగ్గర నుంచి లేదు తెప్పించుకుందాం. ఓకే, ఇప్పుడు మేము బ్రష్ చేసుకుంటున్నాం. టైం ఎంత అవుతుందిరా? టైము 7 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము చలిగా అవుతున్నాం. లక్కీ మంట పెట్టినావా? ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? టైం ఎంత? 7:30 అవుతుంది. ఇప్పుడు లక్కీ అయితే రెడీగా ఉన్నాడు. 9 కావడానికి ఎంత టైం ఉందా అని చూసుకుంటే ఈయన కూర్చుంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా క్యాంప్కి అయితే చిన్న రిపేర్ వచ్చింది. అందువల్ల కొంచెం క్వాలిటీ తగ్గుతుంది కావచ్చు ఫోన్లో. సారీ ఏమనుకోకండి, మాకు తెలీదు ఈ రిపేర్ వస్తుందని. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది ఫ్రెండ్స్. మా క్యాంపింగ్ టైం అయిపోయింది. 12 hours క్యాంపింగ్ చేసినాం మేమైతే. ఓవర్ నైట్ సర్వైవల్. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి.